హాయ్ హలో నమస్తే, నేను మీ రాజారెడ్డి. చాలా మంది జీవితంలో ఎదకపోవడానికి వాళ్ళపైన వాళ్లకు నమ్మకం లేకపోవడం. ఒకరోజు ఒక వ్యక్తి పార్క్ లో కూర్చొని బాధపడతా ఉంటాడు. ఏం చేయాలా, నా జీవితంలో అన్ని కష్టాలే వస్తున్నాయి, పైకి రావడానికి ఏ చేసినప్పటికీ నేను కింద పడతానేండా అని ఒక నమ్మకం లేని స్థితిలో కూర్చొని బాధపడతా ఉంటాడు. ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను చూస్తే నువ్వు చాలా బాధల్లో ఉన్నట్లున్నావు, ఇదో ఈ చెక్కు తీసుకో, నీకేదైనా కష్టం వచ్చినప్పుడు, చాలా అవసరం వచ్చినప్పుడు ఈ చెక్కును వాడుకో అని చెప్పి ఆ చెక్కు ఇచ్చి అతను వెళ్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి అనిపిస్తుంది, ఎవరో తెలియని వ్యక్తి నన్ను నమ్మి ఒక చెక్కు ఇచ్చినప్పుడు నా పైన నమ్మకం లేకుండా నేను ఎందుకుండా అని చెప్పేసి తను పని స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు. జీవితంలో ఎదిగాడు, పైకి వచ్చాడు, కోటీశ్వరుడయ్యాడు, ఇంకా ఉన్నతమైన స్థాయిలో చేరుకున్నాడు. అప్పుడు అతను అనుకున్నాడు, ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేనప్పుడు నాకు ఒక అతను ధైర్యంగా ఒక చెక్ ఇచ్చాడు కదా, అతన్ని మళ్ళీ కలుసుకుంటానని ఎక్కడైతే ఫస్ట్ చెక్ ఇచ్చాడో ఆ ప్లేస్ కు అతన్ని వెతుకుతూ వెళ్ళాడు. అతని గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరుకుతుందని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల చూస్తూ ఉంటే అక్కడ అతను కనపడ్డాడు. సేమ్ ఇతనికి ఎలాగైతే చెక్ ఇచ్చాడు ఇంకొకరికి అలానే చెక్ ఇస్తూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళేసరికి అక్కడి నుంచి వెళ్ళి ఇంకొకరికి చెక్ ఇస్తూ ఉన్నాడు. అందరికి చెక్కులు ఇస్తా వెళ్తున్నాడు ఇతను, ఏంది పరిస్థితి అని చూస్తే ఒకప్పుడు ఇతను చాలా పెద్ద కోటీశ్వరుడు. తన బిజినెస్ లో లాస్ రావడం వల్ల, తనని ఎవరు నమ్మలేకపోవడం వల్ల అతనికి పిచ్చొచ్చి అందరికి ఇలా చెక్కులు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. చాలా మంది ఒకరి మీద డిపెండ్ అయ్యి ఆలోచనలు అడుగుతూ ఉంటారు. నీకేదైతే సొంత ఆలోచన ఉంటాదో ఆ ఆలోచనతో ముందుకు పోయినప్పుడు మాత్రమే నువ్వు పైకి వస్తావు. ఒకరి ఆలోచనలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు కింద పడి ఓడిపోయే స్థాయిలో ఉంటావు. నీ సొంత తెలివి, నీ సొంత ఆలోచన, నీ సొంత కష్టంతో మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళినప్పుడే నువ్వు బాగుపడతావు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.